హలో అండ్ వెల్కమ్ టు లెర్నింగ్ విత్ శ్రీనాథ్. ఈరోజు మన ఈనాడు ఎడిటోరియల్లో భాగంగా బాకీల పారుదల, బ్యాడ్ బ్యాంక్పై ఆశలు అని చెప్పి షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. దీని గురించి మనం డీటెయిల్గా అనలైజ్ చేద్దాం. అలాగే మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మెయిన్స్ క్వశ్చన్ ఇద్దాం. దానికి మీరు ఆన్సర్ రాసి మన టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేయండి. దీని ద్వారా మీ ఆన్సర్ రేటింగ్లో ఎక్కడెక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలనే దానిపై మీకు స్పష్టత ఏర్పడుతుంది. అలాగే మనం దీనికి ఒక మోడల్ ఆన్సర్ కూడా ఇస్తాం కాబట్టి ఆన్సర్ని మీ మోడల్ క్వశ్చన్తో అంటే మీ ఆన్సర్తో కంపేర్ చేసుకుంటా మీరు మళ్ళీ ఆన్సర్ రాసేటప్పుడు కొంతమేర మెరుగుదల సాధించడానికి ఈ మోడల్ ఆన్సర్ అనేది మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కాబట్టి మీరు ఈ ఇనిషియేటివ్ని సక్సెస్ఫుల్గా యూటిలైజ్ చేసుకోండి. అలాగే మమ్మల్ని ప్రోత్సహించడానికి మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి, మీ కుటుంబ సభ్యులకి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. దాన్ని మనం తీర్చే ట్రై చేద్దాం. అయితే ఈ నేపథ్యంలో మనకు దీనిలో రైటర్ ఏం చెప్తుందంటే, ప్రభుత్వము తన బడ్జెట్లో ఏం చెప్పిందంటే బ్యాడ్ బ్యాంకులు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక రకంగా అనుకుంది. అయితే ఈ నేపథ్యంలో అసలు బ్యాడ్ బ్యాంకులు అంటే ఏంది, బ్యాడ్ బ్యాంకులు ఎట్లా పనిచేస్తాయి, దీనివల్ల బ్యాంకులు ఎదుర్కొంటున్నటువంటి ఎన్పిఏ సమస్యను తీర్చగలిగితే లేదా అని మనం డిస్కస్ చేద్దాం. అయితే మనం చూడవచ్చు, దాదాపు ఒక దశాబ్దంగా చూసుకున్నట్లయితే బ్యాంకులు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్తో సతమతమవుతానమాట. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేసింది, మన ఎన్పిఎల్ తగ్గించడానికి ఈ బ్యాడ్ బ్యాంక్ స్కీమ్ తీసుకొస్తే కొంతమేర పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే అసలు బ్యాడ్ బ్యాంక్ అంటే ఎందుకు చూద్దాం. దీన్ని నేను ఎగ్జాంపుల్గా చెప్తా, అట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. సపోజ్ ఎస్బీఐ ఉంది. ఎస్బీఐ ఏం చేసిందంటే విజయమాలకు ఒక 100 కోట్ల రూపాయలు అప్పు ఇచ్చింది. విజయమాల ఏం చేసిందంటే డబ్బులు తీసుకున్నాడు కానీ కట్టలే. అప్పుడు ఎస్బీఐకు 100 కోట్ల నష్టం. అప్పుడు ఎస్బీఐ ఏం చెప్తుంది, తన దగ్గర నుంచి డబ్బులు రావట్లని చెప్పేసి ఎంత ట్రై చేసినా కానీ విజయమాల ఇస్తలేడు అని విదేశాలకు తిరుగుతాడు. అప్పుడు ఎస్బీఐ ఏం చేస్తుంది అంటే ఏఆర్సీ దగ్గర పోతుంది, అంటే అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ దగ్గర పోతుంది అనమాట. ఆ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీని ప్రభుత్వం స్థాపిస్తుంది అనమాట. ఆ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే పీపీ మోడల్నైనా లేకపోతే గవర్నమెంట్ సెక్టర్కు అయినా లేదా ప్రైవేట్ సెక్టర్తో అయినా ఇట్లా కంబైన్గా అయినా ఈ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీని స్టార్ట్ చేస్తాయి అనమాట. దీని ద్వారా అప్పుడు ఎస్బీఐ ఏం చెప్తుంది, ఏఆర్సీ దగ్గర పోతుంది. ఏఆర్సీ నువ్వు ఏం చేయాలంటే, నా దగ్గర 100 కోట్ల రూపాయలు విజయమాల అప్పు తీసుకున్నాడు, అప్పు అయితే ఇస్తలేడు, నాకు తిరిగి ఇస్తలేడు, ఇప్పుడు నాకు 100 కోట్ల రూపాయలు నష్టపడ్డది, దాన్ని ఎట్లయినా తీర్చాలని చెప్పేసి అంటే అప్పుడు ఏఆర్సీ ఏం చెప్తుంది, ఓకే సార్ నేను తీరుస్తా, ఇప్పుడు మీకు ఎంత ఉందంటే 100 కోట్లు ఉంది అని చెప్పేసి అంటుంది. అయితే సరే సార్, నేను మీకు 100 కోట్ల రూపాయలు ఇస్తాను కాబట్టి నాకు మరి కమిషన్ ఎంత ఇస్తారంటుంది. మీరు 100 కోట్ల రూపాయలలో నాకు మీరు 100 కోట్లు అంటే మొత్తం కలెక్ట్ చేసిరనుకో మీకు 10 కోట్ల రూపాయలు ఇస్తా అని చెప్పేసి అంటుంది ఏఆర్సీ, ఎస్బీఐ అంటుంది. అప్పుడు ఏఆర్సీ అంటుంది, సార్ నేను 100 కోట్లు కలెక్ట్ చేస్తున్నా, మీరు నాకు 10 కోట్లు ఇస్తా అంటే ఎట్లా చెప్పండి అంటే, సరే మీరు చెప్పండి ఎంత కావాలంటే 15 కోట్లు ఇవ్వండి అని చెప్పేసి ఏఆర్సీ అంటుంది. అప్పుడు ఎస్బీఐ అంటుంది అంటే లేదు ఇప్పటికి చాలా కంపెనీ మాది అంటే మా బ్యాంక్ చాలా లాసులు ఉన్నది కాబట్టి మాది కష్టం అంటే, సరే ఇదంతా వద్దు 12 కోట్లు తీసుకోండి అని చెప్తే ఓకే సరే 12 కోట్లకు డీల్ ఫిక్స్ అని చెప్పి డీల్ ఫిక్స్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఏం చేస్తుంది, ఈ నేపథ్యంలో ఈ ఏఆర్సీ దగ్గర డబ్బులు ఉంటాయి అన్నమాట. సార్ ఇప్పుడు మీకు ముందు అడ్వాన్స్గా నేను ఒక 50 కోట్లు ఇస్తున్నా, 50 కోట్లు మీ దగ్గర ఉంచుకోండి అని చెప్పేసి 50 కోట్లు దానికి ఇచ్చేస్తుంది. నేను ఎట్లా చేసాను మీకు డబ్బులు అయితే మీకు ఇస్తా అని చెప్పేసి ఆ డబ్బులు 50 కోట్ల రూపాయలు ఎస్బీఐకి ఇస్తే ఎస్బీఐ మంచిగా 50 కోట్లు పట్టుకొని పోతుంది. ఇక ఇప్పుడు ఏఆర్సీ పని స్టార్ట్ అవుతుంది. ఏఆర్సీ ఏం చేస్తుంది అంటే ప్రొఫెషనల్ను నియమించుకొని విజయమాల దగ్గర పోతుంది. సార్ మీరు ఇట్లా అప్పు చేసారు, మీరు అప్పు తిరిగి కట్ట, లేకపోతే ఇన్ని కథలు ఉంటాయి, మీకు ఇన్ని శిక్షలు ఉంటాయి అని చెప్పేసి అంటుంది. అప్పుడు మనం వినిపోయింది అనుకో, అప్పుడు మనం ఏఆర్సీ ఏం చేస్తుంది, ఆయన దగ్గర ఉన్నటువంటి ఆస్తులు మొత్తం వేలం పెట్టేసి లాస్ట్కి 100 కోట్లు మొత్తం తీస్తుంది. ఇది ఏఆర్సీ చేసే పని అనమాట. ఇది ఇట్లా జరుగుతుంది మనకు బ్యాడ్ బ్యాంక్ స్కీమ్లో. ఏఆర్సీ ఏం చేస్తుంది, ఇక మిగతా ఎస్బీఐకి ఎంత రావాలో అంతే ఎస్బీఐకి ఇచ్చేస్తుంది. మిగతా 12 కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలలో 12 కోట్లు ఏఆర్సీ తీసుకుంటాం. ఇది ఏఆర్సీ చేసే పని, ఇది బ్యాడ్ బ్యాంక్ అన్నమాట. ఇది మనం మొత్తానికి మీకు అర్థమైంది అనుకుంటే బ్యాడ్ బ్యాంక్ అంటే ఏంటంటే, దీని ద్వారా ఏమవుతుందంటే పిఎస్బీల యొక్క ఎన్పిఏ అనేది తగ్గిపోతుంది. అది రుణాలు ఇవ్వడానికి ఇంకా ఆస్కారం ఉంటుంది అన్నమాట ఈ మన బ్యాడ్ బ్యాంక్ స్కీమ్ వల్ల. అయితే ఈ బ్యాడ్ బ్యాంక్ స్కీమ్ అనేది ఇప్పుడు తీసుకొచ్చిన అంశం కాదు. 2016-2017 ఎకానమిక్ సర్వేలోనే స్టార్ట్ చేయాలి అంటే గవర్నమెంట్ సెక్టర్ కింద అసెట్ రీహాబిలిటేషన్ ఏజెన్సీని స్థాపించాలని అనుకున్నాను అనమాట. అప్పటి నుంచి ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు దీని గురించి మాట్లాడుతూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలో దీనికి సునీల్ మెహతా కమిటీ కూడా సిఫార్సులు చేసింది. అంటే ఏఆర్సీ స్టార్ట్ చేయాలి, అంటే ఈ బ్యాడ్ బ్యాంక్ స్కీమ్ అనేది కూడా తీసుకురావాలి, దీని కింద ఏఆర్సీలు ఏఎంసీలు ఏర్పాటు చేయాలి, లేకపోతే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ లాంటిది ఏర్పాటు చేయాలని చెప్పేసి సునీల్ మెహతా కమిటీ ఎప్పటి నుంచో చెప్పింది.
అయితే ఈ నేపథ్యంలో మనం కొన్ని చూసుకోవచ్చు. మనకు నరసింహన్ కమిటీ ఆర్థిక సంస్కరణ ఉన్నప్పుడే ఇట్లాంటిది ఒకటి ఏర్పాటు చేశాడు అనమాట. అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ కూడా ఏర్పాటు చేసిండు. దీని కింద ఎస్బీఐ, మన ఐసిఐసి బ్యాంకు, ఐడిబిఐ బ్యాంకుల దగ్గర కొన్ని ఏర్పాటు చేసిన అనమాట. ఇప్పుడు దాదాపు మన దేశంలో 24 ఏఆర్సీలు ఉన్నాయి అని మనకి ఎడిటోరియల్ చెప్పడం జరిగింది. అయితే ఏఆర్సీలు కూడా అనుకున్నంత మేర అంటే సేమ్ ఇప్పుడు బ్యాడ్ బ్యాంక్ లెక్కనే ఉంటుంది ఇది ఏఆర్సీలు కూడా. అయితే అనుకునేది మీరు సక్సెస్ ఏం కాలే, అంత మేరకు ఎన్పిఎం తగ్గలేదు బ్యాంకులోది అని చెప్పి చెప్తుంది. బట్ ఈ బ్యాడ్ బ్యాంకు అనేది పర్ఫెక్ట్గా పటిష్టమైన చర్యలు తీసుకుంటేనే సక్సెస్ఫుల్ అవుతుంది, లేకపోతే కంపల్సరీ ఇప్పుడు ఉన్నటువంటి ఏఆర్సీ వల్లనే ఫెయిల్ అవుతుంది అని చెప్పి చెప్తున్నాం. అయితే దీనివల్ల మేజర్గా వచ్చే ప్లస్ పాయింట్ ఏంటంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి ఈ ఏఆర్సీల వల్ల, ఈ బ్యాడ్ బ్యాంక్ వల్ల మంచి లాభం జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే ప్రతిసారికి గవర్నమెంటు బ్యాంక్ రీక్యాపిటేషన్ చేయడం కష్టమవుతుంది అనమాట. అదే ఏఆర్సీల వల్ల ఆ రీహాబిలిటేషన్ చేయాల్సిన పని ఉండదు అనమాట. కాబట్టి ఏఆర్సీలు ముఖ్యంగా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి చాలా ఇంపార్టెంటు. అలాగే మనం ప్రైవేట్ సెక్టర్ చూసుకున్నట్టయితే కంపల్సరీ ప్రైవేట్ బ్యాంకు ఊరికినే నిధులు ఇయ్యదు, అంటే డబ్బులు లోన్లు ఇయ్యదు, ఖచ్చితంగా ఏదో ఒకటి సెక్యూరిటీ పెట్టుకుని ఇస్తుంది అనమాట. ఈ నేపథ్యం మనం కొన్ని చూసుకోవచ్చు. ఏంటంటే సర్ఫేస్ యాక్టు, అలాగే దివాలా చట్టం, అంటే ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్టీ కోడ్, ఐబీసీ, ఇలాంటివి ఆల్రెడీ ఉన్నాయి. దీనితో ఇప్పుడు బ్యాడ్ బ్యాంక్ వస్తుంది, దీనివల్ల ఎన్పిఎని తగ్గిపోయే ఛాన్స్ ఉంది అని చెప్పేసి మనకి ఎడిటోరియల్ చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఏఆర్సీ, ఇప్పుడు మనం బ్యాడ్ బ్యాంక్ అనేది ఈ పాత ఎన్పిఎల్ని మాత్రం తీయగలిగితే తప్ప కొత్త ఎన్పిఎల్ని ఆపలేదన్నమాట. ఇప్పుడు సపోజు ఎస్బీఐ ఏం చేసింది అంటే ఏఆర్సీ విజయమాల నుంచి 100 కోట్లు అయితే ఇచ్చేసింది. అయితే ఇప్పుడు 100 కోట్లతో మళ్ళీ ఏం చెప్తుందంటే ఎస్బీఐ మళ్ళీ నీరు ముందుకు 50 కోట్లు ఇచ్చింది అనుకో, ఆయన మళ్ళీ ఎన్పిఐ అయిపోయింది అనుకో, అప్పుడు దీన్ని ఆపడానికి కష్టం ఉంటుంది. అంటే దీనికి ఎటువంటి పవర్స్ ఉండే మన బ్యాడ్ బ్యాంక్కి, అది కేవలం ఏంటంటే పాత ఎన్పిలను, అంటే పాత అప్పులను మాత్రమే అందరినీ గుంజి మళ్ళీ దానికి ఇస్తుంది తప్ప ఇంకేం చేయదు అది. ఇది ఏఆర్సీ చేసే, మన బ్యాడ్ బ్యాంక్ చేసే పని అన్నమాట. ఇది మనకి ఎడిటోరియల్ ఇవ్వడం జరిగింది. కాబట్టి దీని గురించి మనం అనలైజ్ చేయండి. దీని క్వశ్చన్ ఏ విధంగా వస్తే ఇప్పుడు మనం చూద్దాం.